హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో నోట్లో పెడితే కరిగిపోయే విధంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హైదరాబాదీ స్టైల్లో ఉండే ఖజూర్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఖజూర్ స్వీట్ కోసం మనం ముందుగా 2 కప్పుల మైదా తీసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ అనేది చిన్నగా అయినా పెద్దగా ఉన్నా పర్వాలేదు. కొబ్బరి పౌడర్ అంటే కోకోనట్ పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, 1/2 కప్పు. షుగర్ పౌడర్ 1 కప్పు. షుగర్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. 3 ఇలాచీలు తీసుకొని వాటిని పౌడర్లా చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కంపల్సరీ కోకోనట్ పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ కోకోనట్ పౌడర్ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. నెయ్యి 2 టేబుల్ స్పూన్. నెయ్యి వేయడం వల్ల మనకి చక్కగా టేస్ట్గా ఉంటుంది, ఇంకా నోట్లో పెడితే కరిగిపోద్ది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. కానీ నెయ్యి అయితే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలాగా పిండి ముద్దలా చేస్తే మన చేతిలో ముద్దలాగా అవ్వాలి, అప్పుడే మనకి పిండిలో కలిసినట్టు. వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోండి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పడదు. ఇంకా 1/2 కప్పులో కూడా కొంచెం మిగిలిపోవచ్చు, చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలాగా పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అందువల్ల మనం 10 నిమిషాలు తప్పకుండా నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాల్లా తయారు చేసుకోవాలి. చిన్నది కాకుండా పెద్దగా తీసుకోండి. మరీ చిన్నగా తీసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు, అందువల్ల మనం పెద్దదిగా తీసుకోవాలి. ఇలా పెద్ద బాల్లా తయారు చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా పూరీపీట మీద కానీ ఏదైనా బండ మీద కానీ రోల్లా చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోండి, లేదంటే పిండి ఆరిపోద్ది. ఇప్పుడు మనం సిలిండర్ మోడల్లో తయారు చేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా పిండిని రోల్లా చేసిన తర్వాత చివరిన కట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి షేప్ కోసం. ఇలా మొత్తం అంతా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా క్రాస్గా కట్ చేసిన తర్వాత షేప్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, మనకి రోల్ అనేది మరీ సన్నగా ఉండకూడదు, లావుగా ఉండకూడదు, ఇలానే ఉండాలి కరెక్ట్గా. ఇలా ఉంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అటు చివర ఇటు చివర పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్కి కార్నర్స్ని చూడండి ఇలాగా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా షేప్ అనేది కూడా మనకి చూడడానికి అందంగా ఉంటుంది. మనకి మూన్ ఎలా ఉంటుందో అలాగా హాఫ్ మూన్ లాగా ఉంది కదా, అలాగా షేప్ అనేది మనకి చంద్రాకారంలో ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ మనం షేప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేయించేటప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి, అలానే స్లోగా పెడితే మనకి వేగకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా అవుతాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతే ఉంచేయాలి. ఇలా 2 నిమిషాల తర్వాత అప్పుడు ఒక్కొక్క దాన్ని తిప్పుకోవాలి. తిప్పేటప్పుడు మనకి విరిగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇవి వేగేలోపు కూడా కొంచెం మెత్తగానే అనిపిస్తాయి, లాస్ట్లో మనకి క్రిస్పీగా కనిపిస్తాయి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండాలి. ఈ కలర్ వచ్చాక మాత్రమే తీసుకోండి, లేదంటే మెత్తగా ఉంటాయి. చూడండి, మనం గరిటె పెట్టగానే విరిగిపోతాయి, జాగ్రత్తగా దీన్ని ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ స్టైనర్లో వేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. అంతే ఈజీగా మనకి ఖజూర్ స్వీట్ని రెడీ చేసుకున్నాం. చూడండి, తీసేసిన తర్వాత కొంచెం క్రిస్పీగానే ఉంటాయి.
చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.